హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. ఈరోజు ఏ గెస్ట్తో వచ్చారు అని అనుకుంటున్నారా? కంగ్రాచ్యులేషన్స్ అండి. దేనికి చెప్పండి దేనికి చెప్పాను. బల్గంలో ఎలా ఛాన్స్ వచ్చింది? బల్గంలో అంటే సరే నా ఆల్ ది వెరీ బెస్ట్ కానీ ఆ రోజు చెప్పలేదు మీరు. చెప్పలేదు. నేను ఏదన్నా ఉంటే నీకు చెప్తాను అని చెప్పాను. హింట్ ఇచ్చారు అంతే. హింట్ ఇచ్చారు అంతే. సో ఇది ఒక చరిత్ర, వీఆర్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. అంతే. సో వీఆర్ లక్కీ. అంటే మళ్ళీ అలాంటి సినిమా రాదు. సో అందుకే ఇది పక్కన పెడితే అడ్వకేట్ మీ లైఫ్ ఎలా ఉంది? అంటే ఇది నేను అడ్వకేట్ 2015లోనే పాస్ అవుట్ అయ్యాను, కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. అంటే నాకేంటంటే హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. ఈరోజు ఏ గెస్ట్తో వచ్చారు అని అనుకుంటున్నారా? ఇంకెవరో కాదండి, ఎన్నో మూవీస్లో పోలీస్ క్యారెక్టర్గా అలాగే విలన్ క్యారెక్టర్గా చేసి ప్రస్తుతం మన స్టూడియోలో బల్గం సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారితో మాట్లాడి బోలెడన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సంజయ్ గారు, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ టు యు. థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్ అండి. దేనికి చెప్పండి దేనికి చెప్పాను. కార్ మీ డ్రీమ్ కార్ తీసుకున్నారు కదా. ఉండాలి కదా, గోల్స్ ఉండాలి. అచీవ్ చేయడానికి ఇట్ ఈస్ గోల్స్ ఉంటే కష్టపడతాం అచీవ్ చేయడానికి. సో ఎన్ని రోజుల కష్టం అండి? అంటే ఈ బల్గం రిలీజ్ అయిన తర్వాత నాకు వచ్చిన ఇన్కమ్ తోని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్విటేషన్ పిలుస్తారు, ఏదైనా ఓపెనింగ్ కి పిలుస్తారు. ఇఫ్ ఐ గో ఇన్ ఏ స్మాల్ కార్, బ్రెజా కార్ ఉంది నాకు. సో ఆ రిసీవింగ్ నాకు నచ్చలేదు. సో ఐ థాట్ ఐ నీడ్ గుడ్ కార్, ఒక బ్రాండెడ్ కార్ ఉండాలి మన రాయల్టీ తగ్గట్టు. సో ఐ థాట్ టు గో ఫర్ ఎ బెంజ్. బెంజ్ అంటే చిన్నప్పటి నుంచి బెంజ్ కార్ అనేవాళ్ళు కదా. సో అది ఎప్పటికీ నాకు డ్రీమ్ ఉండే, ఒక బెంజ్ కార్ కావాలి. ఈ ఇయర్ టార్గెట్ ఉంది నాకు. ఈ ఇయర్ బెంజ్ కార్ నా ఇంట్లో ఉండాలి. సో అలాగే December 4th కో 5th కో ఐ గాట్ డెలివర్డ్ కార్. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. అంతే, ఫుల్ఫిల్ అయిపోయింది. సూపర్ హ్యాపీ. బల్గం నుంచి మీ పేరు వచ్చింది కాబట్టి బల్గం నుంచే స్టార్ట్ చేస్తాను నేను. బల్గంలో ఎలా ఛాన్స్ వచ్చింది? బల్గంలో అంటే అందరిలాగా నేను కూడా ప్రతి మూవీ ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఫస్ట్ పోయి అందరినీ కలిసేవాడిని. ఇలాగే వేణు కూడా తెలుసు నాకు. అంటే కలిసి వర్కౌట్ చేసేవాళ్ళం ఒక జిమ్ లో మణికొండలో. యా. దెన్ ఈ ప్రాసెస్ లో ఐ నో హిమ్. మాట్లాడుతుండే, కలిసి వర్కౌట్ చేస్తుండే, బాగా మాట్లాడుతుండే. అంటే క్యాజువల్ హాయ్ బాయ్ లాగా. సో తన ఆర్టిస్ట్ అని తెలుసు, నేను కూడా ఒక ఆర్టిస్ట్ అని తెలుసు. అప్పటికి ఒక పెద్ద హీరోలతో కూడా చేయడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారితో, బాలయ్య గారితో అప్పటికి చేశాను నేను. సో హీ నోస్. అండ్ లోకల్ గా కూడా నేను ఒక లోకల్ గా ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫైనాన్షియల్ గా ఎస్టాబ్లిష్డ్ అండ్ కొంచెం పవర్ కూడా ఉంది అని తెలుసు ఆయనకు. సో ఈ ప్రాసెస్ లో ఒక రోజు జిమ్ కింద కనిపించారు ఆయన. ఊరికి ఎలా వెళ్తుంటే జిమ్ కింద, అబ్బాయి ఎలా ఉన్నారు, బాగున్నారు? బాగున్నా సంజయ్ అన్న, ఏం జరుగుతుందన్న, ఏమేమి సినిమాలు చేస్తున్నారు? ఆయన డైరెక్షన్ చేస్తున్నాను తెలియదు నాకు. క్యాజువల్ గా అడిగాను, ఏం చేస్తున్నారన్న? ఒక డైరెక్షన్ అనుకుంటున్నాను, పెద్ద ప్రొడ్యూసరే ఉండొచ్చు, మ్యాక్సిమం ఫైనల్ అయ్యేటట్టుంది, నేను ఖచ్చితంగా నీకు చెప్తాను అని చెప్పారు. సరే అన్న, ఆల్ ది వెరీ బెస్ట్. కానీ ఆ రోజు చెప్పలేదు. నేను ఏదన్నా ఉంటే నీకు చెప్తాను అని చెప్పారు. హింట్ ఇచ్చారు అంతే. ఈ ప్రాసెస్ లో అలాగే సినిమా ఆయనకు ఓకే అయింది. జనరల్ గా తెలిసింది న్యూస్ ఓకే అయింది అని. నేనేం కాల్ చేసి అన్న సూపర్ అన్న కంగ్రాచులేషన్స్ అని నేనేం చెప్పలేదు. అది బాగోదు, ఏదో సినిమా ఛాన్స్ కోసం చేస్తున్నాడు అని అనుకుంటారు ఆ మూమెంట్ లో. సో అలాగే ఈ ప్రాసెస్ లో కాల్ వచ్చింది ఒక రోజు ఈవినింగ్. ఏంటో ఆ టైంలో 9 planets ఇలా నాకు పాజిటివ్ ఉన్నాయేమో. కాల్ రావడము, ఈ సైడ్ ఒకసారి ఇంటి దగ్గరికి రా, మణికొండలనే ఉంటాను, ఒకసారి ఇంటి దగ్గరికి రా, ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఇంటి దగ్గరికి వెళ్ళాను, సరదాగా అలా నడుస్తూ ఒక బేస్మెంట్ రోడ్ పైన, ఒక బేస్మెంట్ పైన కూర్చున్నాము. ఇద్దరమే కూర్చున్నాం. ఇలా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను, నీకు బాగా సెట్ అవుతా అని నాకు అనిపిస్తుంది,
ఒక ఫైనాన్షియల్ క్యారెక్టర్, ఎందుకంటే నీ వాయిస్ లో బేస్ కమాండ్ ఉంటది కాబట్టి Hmm. నీకు బాగుంటది అని అనిపిస్తుంది, Hmm. నీకు ఆ పర్సనాలిటీకి సెట్ అవుతుంది అనిపిస్తుంది. Hmm. చాలా అంటే హీరోని డామినేట్ చేసే క్యారెక్టర్. అవును. నువ్వు సినిమాలో అందరిని భయపట్టిస్తుంటావు, Hmm. సో అంత పవర్ఫుల్ క్యారెక్టర్ నేను అనుకుంటున్నాను. Hmm. ఇలా ఉంటది, హీరో ప్రతిసారి ఏదో బిజినెస్ పెడదామని అనుకుంటారు, మీ దగ్గర అప్పు తీసుకుంటారు, అవును. మళ్ళీ ఆ బిజినెస్ ఫ్లాప్ అవుతుంది, మళ్ళీ వస్తాడు సిగ్గు లేకుండా, మళ్ళీ అడుగుతాడు డబ్బులు. సో ఇది ఒక బ్యూటిఫుల్ ప్రాసెస్. మీతోనే మళ్ళీ రిబ్బన్ కట్ చేపియడము, మళ్ళీ మొమ్మటం. నువ్వేమో ఊర్లో అందరికి అప్పు ఇచ్చుంటావు, అందరిని ఎవరు అప్పు టైంకి ఇవ్వకపోతే అందరు కొడుతుంటావు, కానీ హీరోకేమో కన్విన్సింగ్ నేచర్ ఉంటది. అక్కడ వాడు ఒక్కడి దగ్గర కన్విన్స్ అవుతాను, సో వానికి ఆ కన్విన్సింగ్ నేచర్ ఉంటది. అలా ఇలా ఒక బ్యూటిఫుల్ ఇట్లా ప్యారలల్ గా జరుగుతుంటది. అంటే సార్ అన్న అబ్సల్యూట్లీ అన్న, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అన్నారు, అబ్సల్యూట్లీ ఐ వుడ్ లవ్ టు డూ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ. నాకు క్యారెక్టర్ నచ్చిందన్న, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కట్ చేస్తే నెక్స్ట్ డే నా ఫోటో బలగం దాంట్లో ఈ క్యారెక్టర్ కి సంజయ్ అని పెట్టింది. సో ఫైనలైజ్ అయింది. సో అంటే వేణు గారు డైరెక్టర్ అవుతారని మీరు అనుకున్నారా ఈ రోజు? వేణు గారు డైరెక్షన్ జనరల్ గా ఏమనుకుంటాం, అరే కొత్త డైరెక్టర్, వాజ్ అన్ యాక్టర్, అందరు స్టోరీ బాగానే చెప్తారు, కానీ ఇక్కడ ఏంటంటే దిల్ రాజు గారు నమ్మారు అది. సో దిల్ రాజు గారే నమ్మారు కాబట్టి మేము కూడా ఆబ్వియస్లీ నమ్మాల్సి వస్తుంది. ఈజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ పర్సన్. సో అలా ఓకే ఏదో చేస్తాడు అని అనుకున్నాము. సెట్ లో వెళ్ళాము, ఇక్కడికైనా సిరిసిల్ల వరకు ట్రావెల్ చేస్తుండే, 200-250 కిలోమీటర్స్ కార్ లో వెళ్ళి ట్రావెల్ చేసి అక్కడ షూటింగ్ చేసుకొని, ఆ షూటింగ్ చేసే టైంలో నాకు క్లారిటీ వచ్చింది. అంటే హీ వాజ్ వెరీ క్లియర్, ఇట్లా రొటీన్ గా వద్దు, ఒక డ్రామా టైప్ వద్దు. ఇప్పుడు క్యాజువల్ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అదే చెప్పు, అవసరం లేదు, జస్ట్ కళ్ళలో కళ్ళు పెట్టు, జస్ట్ డైలాగ్ చెప్పు అంతే. జస్ట్ ఏ మూమెంట్స్ వద్దు, అసలు మూమెంటే ఇవ్వకు నువ్వు. సో ఇట్ వాస్ వెరీ టెరిఫిక్. అంటే సెటిల్డ్ ఎలా చేయాలి, సెటిల్డ్ గా డైలాగ్ ఎలా చెప్పాలి, సెటిల్డ్ గా యాక్టింగ్ ఎలా చేయాలి అని వేణు గారితో నేను నేర్చుకోవడం జరిగింది. అలా ప్రతి క్యారెక్టర్ కి ఆయన నేర్పించారు. అంటే ఆయనకు కావాల్సింది ఆయన తీసుకున్నారు. ఈ డిడ్ ఇట్. ఆయన ప్రతి క్యారెక్టర్ తో యాక్ట్ చేసి చూపించారు. నేను అక్కడ ఉండే కదా, సో అలా ఇట్ వెంట్ వెరీ వెల్. అందుకే న్యాచురల్ గా రావడం జరిగింది. పీపుల్ కూడా బాగా ఫీల్ అయ్యారు. ఇంకా మా అదృష్టం అది. తెలంగాణలో ప్రతి ఇంటి మనుషులం అయిపోయాము. అది ఏ జన్మలు చేసుకునే అదృష్టమో. మాతృదేవో భవ తర్వాత తెలంగాణలో స్క్రీన్స్ ఏదైతే జరిగిందో ముందు, ఈ తర్వాత ఈ బలగంకే జరిగింది. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ భయ్యా ఓన్లీ మీ సినిమానే, మా ఊర్లో ప్రతి ఊర్లో నీ వల్ల మేము లక్షలు సంపాదించినాం, మీ సినిమా వల్ల మేము లక్షలు సంపాదించినాము, ప్రతి ఊర్లో స్క్రీన్స్ వేసుకొని చూసాం మేము. ఎంతో మంది అన్నదమ్ములు కలిసిపోయారు, మా రిలేటివ్స్ కలిసిపోయారు. సో ఇది ఒక చరిత్ర, వీఆర్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. సో వీఆర్ లక్కీ. అంటే మళ్ళీ అలాంటి సినిమా రాదు. సో అందుకే నా పేరు పక్కన బలగం అనేది నేనే యాడ్ చేసుకున్నాను. ఒక 10 years వెయిట్ చేశాను. కాళీచరణ్ సంజయ్ అని ఉండే ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీ, అది చేంజ్ చేసి బలగం సంజయ్ అని ఆఫ్టర్ 10 years నేను నేమ్ చేంజ్ చేసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి నాకు ఆ బలగం అనేది బలం అలా జరుగుతూనే ఉంది. కంటిన్యూగా సినిమాలు, ఆల్ మూవీస్ వర్ హిట్ ఆఫ్టర్ బలగం. ఎందుకు ఆ మూవీతోనే మీకు బలగం అని పెట్టుకోవాలనిపించింది? ఎందుకంటే నాకు బ్రేక్ వచ్చింది, రికగ్నైజేషన్ వచ్చింది. ఎన్ని సినిమాలు నేను చేసినా గానీ దాంట్లో ఆ స్క్రీన్ ప్రెసెన్స్, సపరేట్ స్క్రీన్ ప్రెసెన్స్ ఇచ్చారు నాకు. సపరేట్ ఆ క్లోజ్ గానీ స్క్రీన్ ప్రెసెన్స్ గానీ, నాకు సపరేట్ క్యారెక్టర్, సపరేట్ డైలాగ్స్, ఒక పవర్ఫుల్ ఒక వెయిట్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇన్ని సినిమాలు చేశాను, చాలా సినిమాలు చేశాను కానీ అవునా నువ్వు ఆ సినిమాలో నువ్వు అడిగేవాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అరే సూపర్ చేసావు, ఐడెంటిటీ వచ్చేసింది. అరే బాగా చేసావు, సూపర్ బాగుంది నీ క్యారెక్టర్ అని చెప్తున్నారు. సో అలా నా ఐడెంటిటీ బలగం వల్ల వచ్చింది కాబట్టి ఐ చేంజ్ మై నేమ్ ఫ్రమ్ ఆఫ్టర్ 10 years బలగం సంజయ్. ఇప్పుడు అలానే కంటిన్యూ చేస్తా. ఎస్, ఎన్ని హిట్లు వచ్చినా మై నేమ్ ఇస్ బలగం సంజయ్. అంతకన్నా సూపర్ హిట్ అవ్వచ్చు, ఏది వచ్చినా బలగం సంజయ్ ఫిక్స్. అంతేనా? ఫిక్స్. అంటే సర్నేమ్ తీసేసి బలగమే ఇంకా సినిమా బలగం సంజయ్. ఓకే, బలగంలో ఫేమ్ వచ్చింది కాబట్టి ఆ డైలాగ్ మా కోసం ఒక్కసారి. ఎంగేజ్మెంట్ తెల్లారకాల పైసలు నా చేతులు ఉన్నారు, లేదంటే నువ్వు మీ అయ్యా బజార్లు ఉంటారు. సో అలా చెప్పించేవారు. అంటే ఆయన ఎలా అంటే వద్దు, జస్ట్ చూసి చెప్పు అంతే, భయపడతారు. కళ్ళల్లో కళ్ళు చూసి చెప్పు. కళ్ళలో భయం ఉంది కానీ మాటల్లో అయితే చాలా సాఫ్ట్ ఉంది. సో అలా చూసి చెప్పు చాలు, భయపడిపోతారు అని చెప్పి అనేవాళ్ళు. సో ఇట్ వెంట్ వెరీ వెల్, బాగుండే. ప్లస్ నాకు సపరేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడము, నేను రావడం, ఎంటర్ అవ్వగానే అలా హీరో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్యూయట్ పాడుతూ వచ్చరికి నేను ఇంటి ముంగట వెయిట్ చేస్తూ బుల్లెట్ పైన ఆయన భయపడి అరే వచ్చిండ్రా పారిపోయి లోపల కూరగడం, అమ్మ అందరు చూస్తారేమో అని.
అంటే సెట్స్ లో ఎలా ఉండేవారు వేణు గారు? సెట్స్ లో అంటే వెరీ చిల్ పర్సన్, కూల్, ఒక అంటే ఫ్రెండ్లీగా డైరెక్ట్ చేస్తున్నారు కదా దారా అని. చిల్ అయిదామని చెప్పి వచ్చి ఆ. అలా కూల్ గా చిల్ అవుతూ హ్యాపీ ఎంజాయ్ చేస్తూ, హ్మ్. కానీ ఫుల్ ప్రెజర్ తీసుకున్నాడు. హ్మ్. అంటే బాగా పట్టుదల. మోసాడు ఆ సబ్జెక్ట్ ని. హ్మ్. ఇంకా చాలా ఉంది స్టోరీ. అంటే బలగం 2 స్టోరీ అంటే కామెడీ సబ్జెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి అందులో. ఆహా. కామెడీ ఇంకా యాడ్ ఆన్స్ చాలా ఉన్నాయి. ఆ. ఇంకా స్టోరీ అంతే, ఇంకా 2 hours తీయాలి కాబట్టి తీయాలి అక్కడ అయిపోయింది. లేకపోతే ఎన్ని ఉన్నాయో, ఎన్ని చెప్పారో మాకు. ఆ. ఇది అనుకుంటున్నా అని చెప్పడము. అంటే బలగం 2 ఏమన్నా ఉందా ఛాన్సెస్? బలగం 2 ఉండదు. అంతేనా? బలగం అని వాల్యూ పోతుంది. బలగం 2 తీస్తే ఒక్కటేసారి వస్తుంది ఎపిక్, అది అలా ఉండని ఉంటేనే బాగుంటది అని. సో బలగం 2 ఏముంటది, వాడిని అప్పు తీర్చాలి, ఆ. వాడి పెళ్లి అవ్వాలి. అవును, పెళ్లి కూడా ఆగిపోయింది కదా. పెళ్లి దగ్గర ఆగిపోయింది. నా అప్పు ఎప్పుడు కూడా బయటకు వెళ్తారు, నీ అప్పు తీర్చాడా భయ్యా అని అడుగుతారు. అరే అప్పు తీర్చారు, అప్పుడు పెళ్లి అయితే కదా అప్పు తీర్చేది, పెళ్లి సెటిల్ అయింది కదా, ఆ. పెళ్లి సెటిల్ అయింది కాబట్టి పెళ్లి అయిన తర్వాత అప్పు తీరుస్తా అన్నాడు, అందుకే చావుకు నేను వచ్చినా అని చెప్తున్నా అందరికి. చాలా. ఎన్ని రోజులు జరిగింది ఇది బలగం షూట్? నా బలగం షూట్ వచ్చి టోటల్ 42-43 days అయింది. ఆ. నాది వరకు ఒక నాకు తెలుసు 10-12 days షూట్ ఉంది. 12 days. 12 days షూట్. అక్కడే ఉండేవాళ్ళ? అక్కడ అంటే ఒక కంటిన్యూ 4 to 5 days ఉంది అనుకోండి, అక్కడే ఉండేవాళ్ళం. బాగుండే. సిరిసిల్ల ఇస్ వెరీ వెల్ డెవలప్డ్. అన్ని బాగుండే. ఇట్ వాజ్ వెరీ నీట్, రోడ్స్ గానీ అన్ని బాగుంటుండే. ఎంజాయ్డ్ అ లాట్. ఓకే, లాస్ట్ సీన్ అప్పుడు మీరు ఉన్నారా? లాస్ట్ సాంగ్ అప్పుడు నేను ఉన్నాను కాసే ఒక 2-3 days వరకు ఉన్నాను. అక్కడ నిజంగా వీళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు నిజంగా పబ్లికేట్ చేస్తున్నారు. అందరూ అది అసలు రియల్ గా ఏడ్చారు ఆ సాంగ్. నిజంగా ఏడ్చారు. ఆ సాంగ్ అలా ఉంది నిజంగా. పాపం వీళ్ళు ఏడుస్తుంటే అక్కడ లోకల్ అంటే ఇక్కడ నుంచి ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ ఎవరు తీసుకెళ్లలే, అక్కడ లోకల్ పబ్లిక్ వాళ్ళంతా ఆ ఊరు వాళ్ళే వాళ్ళు అక్కడ కూర్చొని వీళ్ళు ఏడవడం చూసి వాళ్ళు కూడా ఏడవడం స్టార్ట్ చేశారు. రియల్ గా ఏడ్చేశారు. మీరు ఏడ్చారా? ఏడవలేదు. అంటే మేము జనరల్ గా అంటే ఏదో పాట ప్లే అవుతుంది, ఏదో జరుగుతుంది, వీళ్ళు ఏడుస్తున్నారు. యాజ్ అన్ యాక్టర్ మేము సరే యాక్టింగ్ చేస్తారు కానీ పక్కకి వెళ్ళి కూర్చోడం. అంటే బయట ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు సాంగ్ కి. అసలు అది సార్ చెప్పారా లేకపోతే అంటే వేణుగారు చెప్పారా సాంగ్ లిరిక్స్ గానీ అవన్నీ, లేకపోతే? అంటే వేణుగారు ఏమనుకున్నారంటే నేను డబ్బింగ్ చెప్పే మూమెంట్ లో డబ్బింగ్ అని పిలిచారు. పిలిచిన తర్వాత భయ్యా ఎట్లొచ్చింది సినిమా అని అడిగాను. ఇక్కడే మన సారథి స్టూడియోలో అయింది డబ్బింగ్. సంజయ్ లాస్ట్ 15 minutes సినిమా చరిత్రలో లాస్ట్ 15 minutes వితౌట్ సింగిల్ డైలాగ్ ఒక పాట వస్తుంది. ఆ పాటతోనే ఎండ్ అవుతుంది సినిమా. ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కానీ చాలా బాగా వచ్చింది. దిల్ రాజు గారు అయితే మరీ 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 అన్నాడు, చాలా బాగా వచ్చింది అని. ఆ సర్లే బొక్కలేవే చెప్తూనే ఉంటారు కదా అనుకుంటా. ఎందుకంటే ఎవరి ప్రొడక్ట్ వాళ్ళకి అది ఆయన ప్రొడక్ట్. అది ఇప్పుడు ఆయనకి ఎప్పుడు నచ్చుతూనే ఉంటది కదా. సో సరేలే వస్తే సరే. ఇక అన్ని సినిమాలు అలానే అనుకుంటారు కదా, ప్రతి సినిమా హిట్ అవ్వాలనే చేస్తారు. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు. పాపం ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, హిట్ అవ్వాలనే ప్రాసెస్ లోనే, డైరెక్టర్ ని నమ్మి హిట్ అవ్వాలనే ప్రాసెస్ లోనే డబ్బులు పెడతారు. కొన్ని మిస్ఫైర్ అయిపోతుంది అంతే. సో ఆ నమ్మకాన్ని అయితే వేణుగారు నిలబెట్టుకున్నారు. నిజం. ఫస్ట్ మూవీ ఫస్ట్ డైరెక్షన్ బ్లాక్ బస్టర్. అసలు ఊహించరాదు. తెలంగాణ ఊపేసిందండి. ఎక్కడికి వెళ్ళినా నాకు రిసీవింగ్, అరే ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీస్ ఫొటోస్ అసలు మామూలుగా కాదు. తర్వాత దాని తగ్గట్టు నేను మీలాంటి నా ఇంటర్వ్యూస్ చేయడము, మళ్ళీ అది పబ్లిక్ కి వెళ్ళడము, అది నాకు చాలా ప్లస్ అయింది. ఈ ఇంటర్వ్యూస్ కూడా నాకు చాలా యాడ్ అయింది. ఇది పక్కన పెడితే అడ్వకేట్ మీ లైఫ్ ఎలా ఉంది? అంటే ఇది నేను అడ్వకేట్ 2015 లోనే పాస్ అవుట్ అయ్యాను, కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. అంటే నాకేంటంటే ఓ రొటీన్ లైఫ్ వద్దు, ఏదైనా డిఫరెంట్ గా చేయాలి, ఒక యూనిక్ ఉండాలి, 10 మందిలో యూనిక్ గా ఉండాలి అనే ప్రాసెస్ లో ఉండేది. ఎప్పుడు అందరిలాగానే ఇంజనీరింగ్ చేసి, అందరిలాగానే MBA చేసి, అందరిలాగానే ఇప్పుడు LLB కంప్లీట్ చేసా, కానీ ఏదో సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్ లో. అందరు అంటే గొర్రెల మందలాగా అయిపోతున్నా. నేను కూడా ఒక యూనిక్ గా ఉండాలనేది ఎప్పుడు ఉంటుండే నాకు. సో అడ్వకేట్ అయింది కానీ సినిమాలో ఉండే చేసుకుంటాను. 2022, 2021, 2022 ఎండింగ్ బలగం రిలీజ్ కాకముందు ఒక 6 months, ఒక 1 year ముందు ఐ కేమ్ టు ఏ ఫైనల్ డెసిషన్. ఇంకా నాకు బ్రేక్ రాదు, ఇంకా అయిపోయింది లైఫ్, ఇంకా బ్రేక్ రాదు అని అనుకునే టైంలో
నేను ఏమనుకున్నా అంటే సరే ఎలాగో చదువుకొని ఉన్నాం కదా, అవును LLB ఇది ఉంది కాకపోతే కదా, ఇదైనా సో లెట్ మీ చేసుకోవచ్చు. స్టార్ట్ ప్రాక్టీస్ అని చెప్పి ఆ. నా ఫ్రెండ్ పట్టుకొని ప్రాక్టీస్ స్టార్ట్ చేసేసిన. ఆ, ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఒక 1 year అయిపోయింది. చలో దాంట్లో కూడా ఒక నాలెడ్జ్ బాగా వచ్చేసింది. తిరిగాను, అన్ని కోట్లు తిరిగాను, ఉమ్, అంత బాగానే ఉంది. కట్ చేస్తే బలగం హిట్ పడింది. ఆ, మళ్ళీ అక్కడి ఇక్కడ మళ్ళీ షిఫ్ట్ అయ్యారు. అవును. ఇప్పుడు కూడా కేసెస్ ఖాళీగా ఉన్నప్పుడు కోర్టుకి వెళ్తూ ఉంటాను, కేసెస్ చేస్తూ ఉంటాను, ఆ, అవుతూనే ఉంటాయి సిరీస్ ఆఫ్ కేసెస్. ఆ, ప్లస్ కుక్కట్పల్లి కోర్టులో ఎక్కువ ఉంటాను. ఆ. అంత మెయిన్ మాదాపూర్, జూబ్లీహిల్స్ ఏరియా అంతా కవర్ అవుతుంది. రెండు ఎలా మేనేజ్ చేస్తారు? చేయొచ్చు, ఖాళీనే ఉంటాం కదా. సినిమా షూటింగ్ నా అంత ఖాళీగా ఎవరు ఉండరు. ఆ, ఆ, ఏముంటది, ఎవరు ఉంటారండి బిజీగా, అన్ని మాటలు, ఖాళీగానే ఉంటాము. ఉమ్, రెగ్యులర్ గా జాబ్ చేసే వాళ్ళు బిజీగా ఉంటారు, ఎందుకంటే యూ హ్యావ్ అంటే ఆ డెడికేటెడ్ టైం అనేది కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఉమ్, అది వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ ఉమ్, జనరల్ గా ఏదైతే ఇండిపెండెంట్ ఉంటాయి కదా, మేము ఇండిపెండెంట్ పీపుల్, ప్రొఫెషనల్ పీపుల్. ఉమ్. సో మా తగ్గట్టు వి జస్ట్ మోల్డ్ రిగార్డింగ్ ది టైం. మాకు Okay. ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ, ఇట్ ఈస్ ఆల్ ఆన్ మీ. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, ఉమ్, ఇవాళ ఇంటర్వ్యూ చేయాలని నేను రాసుకుంటా రాత్రి, ఆ. అది రాసుకుని నేను ఇక్కడికి వచ్చా. అవును. సో అలా, సో ఐ డూ వర్క్స్ అకార్డింగ్లీ. ఆ, అని అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ లో చేయడం వల్ల మీరు కంఫర్ట్ గా ఫీల్ అవుతారా, లేకపోతే ఈ అడ్వకేట్ జాబ్ చేయడం వల్ల కంఫర్ట్ గా ఫీల్ అవుతారా? ఈ రెండిట్లో. నేను యాక్టింగ్ వెరీ కంఫర్టబుల్. హ్మ్, దానివల్ల నాకు యాడ్ ఆన్ అయింది కూడా అడ్వకేట్ గా, హ్మ్, ఎందుకంటే రికగ్నైజేషన్ వచ్చింది. హ్మ్, నాకు కొంచెం స్పెషల్ గా చూస్తున్నారు కూడా, హ్మ్. స్పెషల్ రికగ్నైజేషన్ వచ్చింది. అక్కడ కూడా అరే యాక్టర్ యాక్టర్, నా పనులు కూడా కొంచెం అవును, తొందర అక్కడ అవుతున్నాయి. కూడా. పనులు తొందర అవుతున్నాయి. సో ఆ. యాక్టర్ కు ఉన్నది అంత పవర్ అండి దేనికి ఉండదు యాక్టర్ కి, బికాస్ మాకు చావు ఉండదు యాక్టర్ కి. హ్మ్, మేము ఎప్పటికీ ఉండిపోతాం, అది ఎప్పటికీ ఉండిపోతాం. అవును. సో అది ఒక స్పెషల్, అంతే, అది అదృష్టం యాక్టర్ అంటే ఇప్పుడు అవ్వడం. కేసు వచ్చినప్పుడు మీరు యాక్టర్ అని అందరికి తెలుసు కదా, అప్పుడు వాళ్ళు అరే యాక్టర్ కదా, ఈ అడ్వకేట్ ఇలా కేసు ఎలా డీల్ చేస్తారు అని అనుకుంటారా? కేసు ఎలా డీల్ చేస్తారంటే మనం డీల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళకి అర్థమైపోతుంది. హ్మ్, ఏముండదు, అలా ఏం అనుకోరండి. హ్మ్. సో అరే కష్టపడుతున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు అనుకుంటారు, కానీ నెగిటివ్ ఎప్పుడు అనుకోరు ఎవరు, అలా ఏం అనుకోరు. ఓకే. ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది అంటే ఈ ఫీల్డ్ లోకి, ఇండస్ట్రీలోకి రావాలని? ఇండస్ట్రీలోకి అంటే నా ఎడ్యుకేషన్ మొత్తం ఆంధ్ర. ఆ. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఓకే. పుట్టింది తెలంగాణ, మా ఫోర్ ఫాదర్స్ అంతా ఇక్కడ ఇక్కడ. హైదరాబాద్ నుంచి. కానీ నా చదువు అంతా హాస్టల్. ఫ్రమ్ ఎల్కేజీ ఐ వాజ్ ఇన్ హాస్టల్. ఆ, ఎల్కేజీ నుంచి హాస్టల్ ఇస్తారు నాకు. అమ్మో. సో మా డాడీ పైల్వాన్, ఆ. మా ఫాదర్ ఓకే. బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అన్నమాట ఇక్కడ లోకల్ గా మణికొండలో. హ్మ్, సో ఆయన ఏమనుకున్నా అంటే ఇక్కడ లోకల్ గా వద్దు, మా ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి రాకూడదు, ఓ. వీళ్ళు బాగా చదువుకోవాలి, హ్మ్, లోకల్ గా అసలు ఎవరితో కనెక్షన్స్ వద్దు, ఉండదు. ఆ. వీళ్ళు బాగుండాలనే దాంట్లో హ్మ్, హాస్టల్ వేసేసారు ఎల్కేజీ నుంచి. సో నా ఎడ్యుకేషన్ మొత్తము విజయవాడలో. విజయవాడ. సో ఓకే. విజయవాడలో ఫ్యానిజం గానీ, హ్మ్, ఈ గ్రూపిజం గానీ, ఇవి ఆ. చాలా ఎక్కువ ఉంటాయి. ఆ, మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్, బాలయ్య గారి ఫ్యాన్స్ అసోసియేషన్. హ్మ్, సో అప్పుడు చూసినప్పుడు అరే ఇది బాగుంది, హ్మ్, అంటే ఇంత ఇష్టపడతారా ఒక యాక్టర్ ని, ఆ, అంత యూనిక్ ఉంటుందా అని ఆ చిన్నప్పటి నుంచి ఉండే నాకు. ఆ, చిన్నప్పటి నుంచి ఉండే. అలా ఆ ప్రాసెస్ లో ఏదో చెత్త ఫోటోషూట్ ఒకటి తీసుకున్నా. ఆ. ఇది చాలా కామెడీ ఉంటుంది అది ఫస్ట్ ఫోటోషూట్. సో అలా చేస్తూ ఉంటే ఇలా జిమ్ లో వర్కౌట్ చేసేటప్పుడు ఆ జిమ్ ఓనర్ చెప్పా, భయ్యా నాకు ఏదైనా ఛాన్సెస్ ఉంటే చూడండి. అక్కడే ఇక్కడ వచ్చేసా, ఇక్కడ హైదరాబాద్ వచ్చేసారా? వచ్చేసా. ఆ, అయిపోయింది నా 10th నుంచి. ఇంటర్ కూడా అక్కడే, ఆ, తర్వాత ఇంజనీరింగ్ ఇక్కడ చేశాను. ఇంటర్ వరకు హాస్టలే. ఇంటర్ వరకు హాస్టల్. ఆ, ఇంటర్ కూడా శ్రీ చైతన్య. హ్మ్, నాది 94-95% స్టూడెంట్ అయింది నేను. ఏముంటది అక్కడ ఆ. శ్రీ చైతన్యలో, పొద్దున్న లేవాలి, చదువుకోవాలి, ఆ, చదువు 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 అవును. చదువు, ఇంకేమి ఉండదు అక్కడ, ఆ, రుదడమే అంతే. ఆ. సో అలా ఆబ్వియస్లీ వస్తాయి, అలా చదివిస్తే ఎవరికైనా ఎవరికైనా వస్తాయి. వస్తుంది. అవును. తర్వాత వచ్చి చేశాను హ్మ్, ఇంజనీరింగ్, కానీ ఏదో మిస్ అవుతుంది, డిస్సాటిస్ఫాక్షన్ ఆ. ఏదో. సో అలా ప్రాసెస్ లో మనకు సినిమా అంటే ఇష్టం కదా, హ్మ్, ఫోటోషూట్, ఒక చెత్త ఫోటోషూట్ చేయించుకున్నాను అప్పుడు. హ్మ్. అదే ప్రాసెస్ లో ఒక ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అయితే ఒక 50,000 తీసుకొని మోసం చేశాడు. ఆ, నేను కూడా బాధితుడు. ఓకే. 50,000 తీసుకున్నాడు, సినిమా అన్నాడు, అదన్నాడు, వాడు ఇదన్నా- ఫోన్ ఆ, లేపడు. ఆ, అయిపోయాను, మోసపోయిన, నాకు క్లారిటీ వచ్చేసింది. ఓకే. అలా చాలా మంది దొంగలు ఉంటారు ఇండస్ట్రీలో కొంతమంది. హ్మ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హ్మ్. మధ్య కొత్తగా ఫ్యాషన్ స్టార్ట్ అయిందండి, కార్డు, ఆర్టిస్ట్ కార్డు. ఆ, అవసరం లేదు, ఎందుకు ఆర్టిస్ట్ కార్డు? యూ పర్ఫార్మ్, అవును. నువ్వు బాగా చేస్తే, నువ్వు ఆడిషన్కి వెళ్ళి బాగా పర్ఫార్మ్ చేస్తే ఆబ్వియస్లీ తీసుకుంటారండి. అవును. అలా ఏం లేనే లేదు. అవును.
అరే మాకు తెలిసినోడు అవన్నీ తర్వాత నువ్వు పర్ఫామ్ చేస్తే ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ వస్తుంది. సో ఆ ప్రాసెస్ లో నేను జిమ్ ఓనర్ కి చెప్పిన, అరే నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఏదంటే చెప్పు భయ్యా అని ఒక ఫోటో షూట్ అది చూపించిన. సరే అయితే పక్కకు పెట్టాడు. సో ఈ ప్రాసెస్ లో కాళీచరణ్ అనే మూవీ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అదే జిమ్ కి వచ్చేవాళ్ళు మణికొండ. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ న్యూ ఫేస్. ఒక న్యూ ఫేస్ కావాలి. ఇప్పుడు న్యూ ఫేస్ తీసుకున్నాను అనుకోండి, నేనేం డబ్బులు తీసుకోను. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ డబ్బులు నేను తీసుకోను, ఎందుకంటే నాకు అది నా లైఫ్. సో నాకు అరే వీడు బాగున్నాడు, అంటే ఫీచర్స్ బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, హెస్ గుడ్ ఐ లాషెస్, మంచిగా కొంచెం కళ ఉంది ఫేస్ లో, వీడు సెట్ అవుతాడు అని చెప్పి అప్పుడు అనుకుని నా దగ్గరకు వచ్చి చెప్పారు, అరే బాబు ఇట్లా క్యారెక్టర్ అనుకుంటున్నాము, మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇలా ఉంటది సార్, నాకు యాక్టింగ్ రాస్తారా నేను సార్ నాకు యాక్టింగ్ రాస్తారని చెప్పా. మరి ఎట్లా బ్రదర్ మరి చేయాలి కదా అంటే, సరే సార్ కొన్ని రోజులు టైం ఇవ్వండి. సో ఆ మూమెంట్ లో కూడా డబ్బులు ఎక్కడే 10,000 ఉండే. 10,000 ఉన్నప్పుడు దెన్ ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్, అరే ఏం చేయమంటావురా, యాక్టింగ్ నేర్చుకోమంటే 10,000 పెట్టి యాక్టింగ్ నేర్చుకోమంటావా, లేకపోతే ఏదైనా ఖర్చు దేనికన్నా యూజ్ అవుతా అంటే, దెన్ ఈ సెడ్ భయ్యా గివ్ ఎ ట్రై, ఒకేలా తగిలిందో నీ లైఫ్ వేరే అయిపోతుంది, లేదంటే వదిలే, అట్లీస్ట్ నువ్వు ట్రై చేసావని ఉంటది. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఆపర్చునిటీ వచ్చింది, అది ఆపర్చునిటీ అందరికి రాదు, నీకు వచ్చింది, ట్రై చేయిపో, 10,000 కదన్నా పో పెట్టేసి పోయినా, అలాగే 10,000 కట్టినా పోయినా, బేసిక్స్ ఆఫ్ యాక్టింగ్ నేర్చుకున్నా. 60-70 డేస్ కోర్స్, 10 days లో నాకు యాక్టింగ్ వచ్చేసిన మళ్ళీ వచ్చేసిన ఇదేనా ఇదా అని చెప్పి సెట్ లోకి వచ్చాను. సెట్ లో యాక్టింగ్ చేస్తే ఆ స్క్రీన్ అయ్యో అక్కడ కెమెరామెన్ చూస్తుంటారు, 10 మంది ఇలా చూస్తుంటారు, అంత ఈజీ అండి యాక్టింగ్, ఏదో ఆమె బాన్ యాక్టర్, జనరల్ గా కూడా ఏమంటారంటే ఆమె బాన్ యాక్టర్, చాలా ఈజీ, రీల్స్ చేసేస్తాను, అంత ఈజీ కాదు. దిల్ బి ఎ కెమెరామెన్, దిల్ బి ఎ డైరెక్టర్, దిల్ బి ఎ ప్రొడ్యూసర్స్, 24 క్రాఫ్ట్ పీపుల్ నేను చూస్తుంటారు, డైలాగ్ చెప్పాలి, నువ్వు ఫీల్ అవుతుంది అక్కడ ఉన్నట్టు మనిషి. సో అలా ప్రాసెస్ లో చేస్తూ ఉండగా నేను సరిగా చేయలేదు. ఫస్ట్ డే 20-25 టేక్స్ తీసుకున్నాను. ఒక అమ్మాయి కాంబినేషన్, తను సీరియస్ అయింది నా పైన, సార్ ఎవరు సరే నా ఏంటి ఇది, నాకు టైం వేస్ట్ చేస్తున్నారంటే, అక్కడ వచ్చింది నాకు కోపం, పౌరుషం, అమ్మాయి నాకు ఇలా అంటుంది అని చెప్పి నెక్స్ట్ టేక్ ఓకే అయింది, చేసి పట్టుకుని తను లేదు, నేను నా ఇండస్ట్రీలో అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ, ఐఎమ్ స్టిల్ ఇన్ ఇండస్ట్రీ. ఓకే జాక్సన్ అనే అమ్మాయి పేరు. సో తన వల్ల దెన్ అక్కడి నుంచి ఇంకా సూపర్, అక్కడి నుంచి అసలు ఆగలే, చేసుకుంటూ అలా వచ్చాను. దెన్ అలా 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 ద జర్నీ స్టార్టెడ్. ఇట్ టుక్ మీ 10 years. 10 years లో చాలా మూవీస్ చేశాను కానీ నో రికగ్నైజేషన్. పెద్ద పెద్ద మూవీస్ చేశాను. అఖండ మూవీ నాతోనే స్టార్ట్ అవుతుంది. భీమ్లా నాయక్ చేశాను, ఆచార్య చేశాను, జయసింహ చేశాను, కాటమరాయుడు చేశాను. సో పెద్ద పెద్ద బాలయ్య గారితో 3 సినిమాలు, పవన్ కళ్యాణ్ గారితో 2 movies. సో పెద్ద ఏజ్ ఓనర్ వాళ్ళందరితో చేశాను నేను. సో ఈ అన్ని రికగ్నైజేషన్ నాకు రాలేదు. కానీ బలగం అనేది నాకు సపరేట్ క్యారెక్టర్ ఇవ్వడం వల్ల అక్కడి నుంచి నాకు బ్రేక్ వచ్చింది. ఇన్నేళ్ళు వెయిట్ చేశాను, ఇన్ని రోజుల కష్టం ఆ బలగం వల్ల తీరింది. సో అక్కడి నుంచి కంటిన్యూగా నేను బలగం తర్వాత శైతాన్ వెబ్ సిరీస్ అని ఒకటి వచ్చింది, అది ఒక హిట్ వెబ్ సిరీస్, ఇమీడియట్ రిలీజ్ అయింది 1 month కి. ఇమీడియట్ నెక్స్ట్ మంత్ కి రంగబలి అనే మూవీ వచ్చింది. రంగబలి, రంగని బలిచ్చే క్యారెక్టర్ నాదే, టైటిల్ క్యారెక్టర్. అది నెట్ఫ్లిక్స్ లో టాప్ 1 కి వెళ్ళిపోయింది. తర్వాత ఇమీడియట్ కి భగవంత్ కేసరి. భగవంత్ కేసరి ఇస్ అ వెరీ బిగ్ హిట్. తర్వాత అతిథి వెబ్ సిరీస్, ఇట్స్ ఎ హిట్. సో ఈ ప్రాసెస్ లో మళ్ళీ అన్ని హిట్లు వచ్చేసినాయి 2023 లో. ప్లస్ అప్పుడు ఏమనుకున్నా అంటే, అరే మనకి ఒక మంచి వెహికల్ ఉండాలి, నాకంటే ఇన్విటేషన్స్ పిలుస్తున్నారు, రిబన్ కటింగ్ అంటున్నారు, దే ఆర్ టేకింగ్ us in a positive way. మనకు మంచి వెహికల్ ఉండాలి, ఈ వెహికల్ సరిపోవట్లేదు, మనం లెక్క చేయట్లేదు అనే ప్రాసెస్ లో టార్గెట్ పెట్టుకున్నా. ఐ కీప్ టార్గెట్ అండ్ ఐ అచీవ్. నేను అచీవ్ చేస్తాను, దట్ ఈస్ హౌ ఎవర్ ఇట్ ఈస్. కష్టపడతా నేను దానికోసం టార్గెట్ పెట్టుకున్నాను, కష్టపడ్డా, చేశాను. నా డబ్బులతోని నా కారు ఇంట్లో ఉంది, సో హ్యాపీ. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. 2024 ఎంటర్ అయిపోయాము. నా గుంటూరు కారం రిలీజ్ కి ఉంది, రజాకర్ రిలీజ్ కి ఉంది, దేవరా కూడా అడిగారు, ఒక 3 days షూట్ ఉంటుంది, సైఫ్ అలీ ఖాన్ గారి కాంబినేషన్. రీసెంట్ కాల్ వచ్చింది. సో గోయింగ్ ఆన్
అందరూ ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుసు అని అంటున్నారు. అవును. ఇంతకుముందు తెలుసు అని ఇంతకుముందు అనేవాళ్ళు తెలియదు కాదు. సో వెరీ హ్యాపీ. బయటకి ఎక్కడికి వెళ్ళినా కానీ పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ, అవును. గుర్తుపట్టడం, రావడం, ఫోటోలు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు మీకు. బాగా. అండ్ అంటే నాది ఎలా ఉందంటే నేను ఎంబీఏ అండి, ఎంబీఏ యుఎస్ లో చేశాను. నేను ఎంబీఏ యుఎస్ లో చేసి వచ్చాను. నేను మధ్యలో ఇది కూడా జరిగింది, అవును. అమెరికా కూడా వెళ్ళాను నేను. సో నేనేంటంటే ఐఎమ్ మార్కెటింగ్ పర్సన్. నాకు ఇప్పుడు బ్రేక్ వచ్చింది, అవును. దాన్ని మార్కెట్ కి తీసుకెళ్ళాలి. అది ఏదన్నా కానీ మార్కెట్ లో 10 మందికి తెలియాలి నేనే అది అని. సో అలా మార్కెటింగ్ చేసుకున్నాను నేను బాగా. మీలాగా ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ. నాకు బలగం రిలీజ్ అయిన తర్వాత బలగం టీం నుంచి ఇంటర్వ్యూ అని నాకు ఎప్పుడు కాల్ రాలేదండి. నన్ను ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. వాస్తవం ఇది. నాకు ఇలానే వేరే పర్సన్ త్రూ, అరే భయ్యా నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి, నాకు బ్రేక్ వచ్చింది భయ్యా, మంచి క్యారెక్టర్ చేసిన, మీరు కట్ చేస్తే వికీపీడియాలో నా పేరే లేదు. ఐ డోంట్ హ్యావ్, నా పేరు పెట్టలేదు. ప్లస్ ఇంటర్వ్యూస్ కూడా అందరు ఫ్యామిలీ అంతా పోయారు కానీ నన్ను పిలవలేదు. బట్ అక్కడ నేనేమనుకున్నా అంటే ఐ టుక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. సరే ఇట్స్ ఓకే, నాకు బ్రేక్ వచ్చింది, 10 ఏళ్ళు నా జర్నీ ఉంది, నాకు తెలిసి ఏం చేయాలి, దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి. సో ఇలా వేరే క్యారెక్టర్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి పోయారో వాళ్ళని అడిగిన, భయ్య నాకు నేను కూడా ఇంటర్వ్యూ చేస్తా, నాకు కొంచెం ఆ లింక్ ఇవ్వండి కొంచెం అంటే, అరే సరే భయ్య దాన్ని ఏముంది అని చెప్పి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయితే అక్కడి నుంచి ఆగలేదు నేను. అక్కడి నుంచి నేను ఇంటర్వ్యూ చేయడం, మీలాంటి మళ్ళీ ఇంకోరిని రెఫర్ చేయడం, అలా 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 ఒక 40-50 ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు హిట్ వచ్చింది, పబ్లిక్ కి నేను తెలుసు, నా ఏరియాలో నేనేంటో తెలియాలి అని నా ఏరియాలో పెద్ద హోర్డింగ్ వేసేసా. ఇంత పెద్ద కట్అవుట్ ఉంటుంది దర్గా చౌరస్తాలో మణికొండ బిల్డింగ్ కి, నా ఓన్ బిల్డింగ్ పెద్ద కట్అవుట్ ఉంటుంది. సో అక్కడ ఇంకా రికగ్నైజేషన్ వచ్చింది. ఆ కట్అవుట్ వల్ల నాకు 7 to 8 మూవీస్ వచ్చింది. ఎలా అనిపించింది? సూపర్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈవెన్ రీసెంట్ గా త్రివిక్రమ్ గారు కూడా బాగుందిరా నీ కట్అవుట్ చూసా, గట్టి మంచి అంటే సార్ అంటే నా ప్రాపర్టీ సార్ అందుకే సరే సర్లే అంటున్నాడు. సో దట్ వాస్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో హ్యాపీ ఫర్ నౌ, డూయింగ్ గుడ్. ఇంకా కష్టపడతాను, నాకు కష్టపడడం ఇష్టము, కష్టపడుతూనే ఉంటాను, అదేం లేదు. ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. కష్టపడేవానికి ఎప్పుడైనా ఆపర్చునిటీ ఇస్తారు. నేను సెట్ లోకి వెళ్ళినంటే కష్టపడతా. ఒక్కసారి యాక్షన్ అంటే నేను ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాను, నేను కష్టపడతాను. దెబ్బలు ఇవన్నీ నేను పట్టించుకోను, ఎందుకంటే నాకు సినిమా అంటే ఇష్టం. ఒక సినిమా ఆఫర్ వస్తే నాకు ఆనందం వస్తుంది, నాకు హ్యాపీనెస్ వస్తుంది. సో హ్యాపీనెస్ అక్కడ ఉందని నేను ఐ బిలీవ్ ఇట్. నేను అర్థం చేసుకున్నాను, ఓహో ఫైనల్లీ నాకు సినిమా అంటే నాకు హ్యాపీనెస్. సో ఇప్పుడు స్టేజ్ కి వచ్చేసాను, నవ్ ఐ నో ఐఎమ్ డూయింగ్ గుడ్ యాక్టింగ్. నేను గుంటూరు కారంలో సింగిల్ టేక్ చెప్పిన తర్వాత మహేష్ బాబు గారి కాంబినేషన్ లో ఇమీడియట్ నేను వేణు గారికి వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నీ వల్ల నేను ఒక సెటిల్డ్ యాక్టింగ్ అనేది నేర్చుకున్నాను, నాకు అప్లాస్ వచ్చింది గుంటూరు కారం సెట్ లో, సింగిల్ టేక్ లో కొట్టేసాను సార్ అంటే, అరే నీకు ఆల్వేస్ ఇండస్ట్రీలో స్పేస్ ఉంది సంజయ్, యూఆర్ అ వెరీ గుడ్ యాక్టర్ మెసేజ్ చేశాను. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ కాంప్లిమెంట్. రీసెంట్ గా కూడా ఒక చిన్న సినిమా చేశాను, ఒక చిన్న సినిమా, ఒక ఎక్స్ అనే సినిమా చేశాను. దెన్ ఆ క్యారెక్టర్ వరకు చేసి వచ్చాను. ప్రొడ్యూసర్ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అరే ఏంది భయ్యా సూపర్, ఇంకేం కొట్టి పడేసిన. కట్ చేస్తే ఇక్కడ ఏమైపోయిందంటే నేను చేసి వచ్చేసాను, కట్ చేస్తే ఆ హీరో హీరోయిన్ కి క్లాస్. ఆయన ఎలా చేశాడు ఆ క్యారెక్టర్ చూడు, వచ్చాడు ఫాస్ట్, ఎంత డెడికేషన్ ఉంది ఆయనకి. మీరెందుకు వై ఎందుకు అంత నెగ్లిజెంట్ గా ఉన్నారు? నేను ఐఎమ్ కీపింగ్ మనీ ఆన్ దిస్ మూవీ, ఐఎమ్ కీపింగ్ మై బ్లడ్ ఆన్ దిస్ మూవీ, మీరు ఎందుకు ఇలా చేస్తారని చెప్పి షూటింగ్ ఆపిపించేసి వాళ్ళకి క్లాసెస్ అవుతున్నాయి. No sir, one of the direction team called me and said, I felt really proud, chalo happy, whatever it is nanu example ga తీసుకుంటున్నారని. సో ఎనీ ఆఫ్ ది డే మనం ఒకరికి ఎగ్జాంపుల్ అవ్వాలండి, ఎంకరేజ్మెంట్ అవ్వాలి, ఎగ్జాంపుల్ అవ్వాలి. మనం ఏం చేసినా గానీ 10 మంది మనం చూసి ఫాలో అవ్వాలి, ఒకరిని హర్ట్ చేయొద్దు, మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఉంది అందులో. ఐ వర్క్డ్ విత్ హిమ్ ఇన్ కాటమరాయుడు. కాటమరాయుడు కూడా ఇట్లా డాష్ కొట్టే సీన్ ఉంటది మార్కెట్ లో. అప్పుడు జనరల్ పవన్ కళ్యాణ్ సూపర్, కొట్టినప్పుడు ఏ రియాక్షన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు నేను. డైరెక్టర్ సరే అలా కాదురా రియాక్షన్ ఇవ్వరా అంటే, ఓకే ఓకే సార్ ఓకే. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవ్రీ మూవీ వి కీప్ ఆన్ లెర్నింగ్. అంటే మేము ఎప్పుడు లెర్నర్స్ ఉండాలండి, అది ఉండాలి, ఎప్పుడు ఆకలి ఉండాలి యాక్టర్ గా, ఎప్పుడు లెర్న్ చేస్తూనే ఉండాలి. ప్రతి మూవీలో ఒకటి నేర్చుకుంటాం, ప్రతి మూవీలో అది ఉండాలి. యూ షుడ్ హ్యావ్ దట్ హంగర్. సో అలాగే ప్రతి సినిమాలో ఒకటి ఏదో ఒకటి, అంటే
అంటే ఎక్స్పీరియన్స్ తో వస్తుందండి. యూ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తే ఒకటి టాపిక్ డైవర్ట్ అవుతుంది, ఏమనుకోకండి. ఇలానే నిన్న ప్రాసెస్ లో ఒక వీడియో పెట్టాను, ఫస్ట్ టైం ఓన్ వాయిస్ లో. అరే బాగా కష్టపడండి రా బాబు, నథింగ్ కమ్స్ ఈజీ ఇన్ లైఫ్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. రేపొద్దున మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ముందే రాసుకొని పెట్టుకోండి, అలాగని అన్ని వర్క్స్ చేసుకుంటారండి, టిక్ మార్క్ చేసుకోండి, బాగుంటది లైఫ్ మీద అని చెప్తున్నప్పుడు, భయ్యా నాకు కాంటాక్ట్స్ లేవు భయ్యా, ఇండస్ట్రీలో చేయాలి నేను, మీకంటే కాంటాక్ట్స్ ఉన్నాయి. దట్స్ రియల్లీ రాంగ్. నాకు కాంటాక్ట్స్ లేవు, నేను కాంటాక్ట్స్ క్రియేట్ చేసుకున్నా. ఆఫీస్ తిరిగాను నేను, ఎందుకంటే నాకు ఆకలి ఉంది. ఐ హ్యావ్ దట్ కసి, నేను చెయ్యాలి, సినిమాలు చేయాలి. ఆఫీస్ తిరిగాను. ఈ ఆఫీస్ తిరగడం వల్ల ఒక్కరొక్కరు పరిచయం అవుతూ ఉంటారు. సో పరిచయం ఆ సినిమాలు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు, కానీ అదే యూనిట్ వేరే సినిమా చేస్తారు. రేపొద్దున మనం అడగడానికి ఉంటది, భయ్యా లాస్ట్ టైం వచ్చాం కదా, కొంచెం ఈ సినిమా ఏదన్నా ఆపర్చునిటీ, ఒక క్లోజ్, ఒక డైలాగ్ ఉంటే చూడండి. అలాగే కొత్త వాళ్ళు కూడా అలా ట్రై చేస్తూ ఉండాలి. ఎవరు కాంటాక్ట్ తో పుట్టారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇన్స్టాల్ అడిగారు నన్ను, సార్ మీ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, నా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను రెఫర్ చేశాను, వాడు సరిగ్గా చేయకపోతే నా పేరు కనబడుతుంది. దెన్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే దెమ్. అరే బాబు అలా కాదు, షుడ్ వర్క్ హార్డ్, ట్రై చేయండి, యు విల్ గెట్ ఇట్. ఏదైనా నీ ఇష్టం ఉండాలి, ఒక గోల్ ఉండాలి అని చెప్పి నిన్న ఒక వీడియో చేయడం జరిగింది, ఇవాళ కూడా పెడతాను. ఐ స్టార్టెడ్ డూయింగ్ విత్ మై ఓన్ వాయిస్. నాకు ఫియర్ ఉండే అండి. ఈ ఇయర్ నేను ఏమనుకున్నా అంటే ఐ షుడ్ ఓవర్కమ్ ఫియర్స్. నాకు ఏదైతే భయం ఉందో ఫస్ట్ దాన్ని పోగొట్టుకోవాలి. ఈజీ ఎవరైనా చేస్తారు, రొటీన్ అయిపోతుంది. నాకు భయంని ఫస్ట్ నేను పోగొట్టుకోవాలి. సో నేను ఓన్ వాయిస్ గా నేను చెప్పను, నేను ఎప్పుడు నాకు ఏదో అరే ఎలా చెప్తున్నా ఏందో అని ఉండే. నిన్న రాత్రి ధైర్యంతో చలో వాట్ ఎవర్ ఇట్ ఇస్, చూద్దాం ఎలా యాక్సెప్ట్ చేస్తారు పీపుల్ అని చెప్పి ఐ డిడ్ ఎ వీడియో దట్ వెంట్ రియలీ వెల్. సో హ్యాపీ. సో అలా పబ్లిక్ కి యూజ్ అయ్యేది, ఎంకరేజ్ అయ్యే వీడియోస్ పెడుతూ ఉంటాను. ఐ కీప్ ఆన్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ నౌ. లెట్ పీపుల్ లెర్న్ ఫ్రమ్ మీ. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతారు అంటే అట్లీస్ట్ ఒక సక్సెస్ స్టేజ్ లో ఉన్నాను, నన్ను వింటారు. ఇప్పుడు నాకే ఏది లేదన్నప్పుడు అరే ఎవడరా నువ్వు అని అంటారు. సో అందుకే ఇప్పుడు ఆ ధైర్యం చేసి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో కాటం రైడ్ కు వచ్చేసరికి దట్ వాజ్ ఎ వెరీ గుడ్ సీన్. పవన్ కళ్యాణ్ గారితో చేశాను. డాష్ సీన్ ఉండే, ఒక డైలాగ్ ఉండే, ఆ ఎపిసోడ్ లో లీడ్ విలన్ ఉండే. కానీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేంత ధైర్యం నాకు లేకుండే అప్పుడు. 2015 పవన్ కళ్యాణ్ గారికి ఒక్కటే అలవాటు ఏంటంటే గ్యాప్ లో కూర్చొని బుక్స్ చదువుతూ ఉంటారు అంతే. ఆయన ప్రపంచంలో ఆయన ఉంటారు. వస్తారు, సింగిల్ టేక్ చేస్తారు, వెళ్ళిపోతారు. యా గాడ్. సో సింగిల్ టేక్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే, కూల్. మేము ఎక్కడ మాట్లాడతామండి, అప్పుడే న్యూబీ నేను. 2013 ఎంట్రీ, 2015 పవన్ కళ్యాణ్ లో ఛాన్స్. సో పవన్ కళ్యాణ్ గారితో కాటం రైడ్ లో నాకు ఛాన్స్ ఇప్పించిన ఆయన శివబాలాజీ. హీ సెడ్ ఏం కాదు సంజయ్, యువర్ ఎ గుడ్ యాక్టర్, నేనున్నా కదా, అది టేక్ యూ దేర్, వెళ్ళి సంజయ్ క్యారెక్టర్ చేస్తే బాగుంటది, కొంచెం చూడండి అని చెప్పి క్యారవాన్ కి దిగి వచ్చి 2 times చెప్తే నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. సో ఇట్ వెంట్ వెల్. అప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడలేదు, అలా జరిగింది. అదే ప్రాసెస్ లో భీమ్లా నాయక్ మూవీ చేశాను. భీమ్లా నాయక్ మూవీ చేశాను. ఫస్ట్ ఫైట్ ఉండే, అదంతా కట్ చేసి మళ్ళీ ఇంకో ఫైట్ పెట్టారు. ఆ ఫస్ట్ ఫైట్ లో ఎప్పుడైతే జరిగినప్పుడు నాకు ఒకటి అనుకున్న, లైఫ్ లో భయం వెనుకనే విజయం ఉంటుంది, ధైర్యం వెనుకనే విజయం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుందంటే నేను ఒకటే అనుకున్నా, సరే ఇప్పుడు ఫైట్ అయింది, నాకు ఆయనకు ఫైట్ అయింది, కింద పడిపోయి ఉన్నాను. అక్కడ ఆలోచించిన ఆయన ఒక ఆయన కూర్చొని అక్కడ. ఇప్పుడు వెళ్ళి మాట్లాడితే బాడీ గార్డ్స్ ఏమైనా వచ్చి నన్ను ఆపుతారా? సరే ఒకవేళ ఆపకపోతే మాట్లాడతా కదా. అంటే నాకు పాజిటివిటీ ఎక్కడో ఉంది. సరే మా అంటే ఆపుతారు, లేకపోతే మాట్లాడగలరు. ధైర్యం చేసి వెళ్ళిపోయాను అందరికి. సార్ పలానా సంజయ్ సార్ నా పేరు, ఆల్రెడీ కాటం రైడ్ మీతో చేశాను నేను, పలానా ఇట్లా. అప్పుడు మాట్లాడలేదు మీరు? అప్పుడు మాట్లాడలే. ఇప్పుడంటే కొంచెం ఏదైనా నోన్ కదా కొంచెం అని చెప్పి ధైర్యం చేసి వెళ్ళి మాట్లాడా. దెన్ ఐ స్టార్టెడ్ సేయింగ్ అబౌట్ మీ, సార్ ఇలా పలానా దర్గాలో ఉంటాను, మీరు అక్కడమ్మా ఇక్కడ పోయి షూటింగ్ మా దర్గాలో చేశారు, మా ఇంట్లో వచ్చి మీరు ఫుడ్ కూడా తిన్నారు. సో మా ఫాదర్ అరే ఓహో మీ నాన్న కృష్ణ పైలన్ గారు మంచి స్ట్రాంగ్ పర్సన్. అప్పుడు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయలేదా మీ ఫాదర్? ఎవ్వరు నాకు ఎవ్వరు ఎంకరేజ్ చేయలేదు, జీరో. ఐ హావ్ నో వన్ ఇన్ ఇండస్ట్రీ, నాకు ఎవరు తెలీదు, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, జీరో, నథింగ్, నార్మల్ పర్సన్. అలా నాకు బల్గం రిలీజ్ అయ్యి హిట్ కొట్టేంత వరకు కూడా ఇంట్లో రికగ్నైజేషన్ లేదు. ఎప్పుడైతే దట్ ఈస్ వాట్ మనకి లైఫ్ లో
ఒక సక్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. అది అవును. రెస్పెక్ట్ టు ఫీల్డ్, ఎనీ ఫీల్డ్. అవును. సక్సెస్ వచ్చేంత రికగ్నేషన్ ఉండదు. ఉండదు. ఎప్పుడైతే బలగం హిట్ పడిందో ఉమ్. దెన్ దే స్టార్టెడ్ సేయింగ్, అరే మా అబ్బాయి ఆ. నా ఫ్రెండ్ సంజయ్ ఇస్ మై ఫ్రెండ్. అరే స్టార్టెడ్ గెట్టింగ్ వీడియో కాల్స్. ఎప్పుడు లేదు. ఆ. అరే బాబు నీకు దండం పెడతారా వీడియో కాల్ చేయకండి రా. వాడు ఫుల్ తాగుతుంటాడు. ఆ. 4-5 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ. నా ఫ్రెండ్ అని వీడియో కాల్ చేస్తుంటాడు. అరే సరేరా, ఓకే ఓకే. వాళ్ళు ఇంకొకరిని పరిచయం చేస్తా వాళ్ళు ఉంటారు. అలా, నాకు so, తెలుసు బల్గం నాకు సంజయ్ అని. తెలుసు ఆ. నా ఫ్రెండ్, మా అబ్బాయి, ఉమ్. నా కొడుకు. దట్ ఈస్ వాట్ అంటే ఒక సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఆ సక్సెస్ వచ్చినాక మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? దే ఆర్ రియల్లీ హ్యాపీ. ఎప్పుడు అంటే నేను ఇన్ని రోజులు సినిమాలు చేశాను కానీ నెగిటివ్ షేడ్స్ ఎక్కువ చేశాను. సో ఆ సినిమాలు నేను ఎలా చూపిస్తాను? యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేను ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ధైర్యంగా ఈ సినిమా చేశాను నేను ఎప్పుడు చెప్పేటోను కాదు. ఇగో ఏదో ప్రాసెస్ లో కనిపిస్తే చూసేవాళ్ళు కానీ దానికోసం స్పెసిఫిక్ గా థియేటర్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఈ బలగం రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ నేను చూసి అరే ఇది బాగుంది, నాకు పాజిటివ్ అనిపిస్తుంది. దెన్ ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్. అక్క ఐ హ్యావ్ 5 sisters. ఇగో నన్ను నమ్మండి, గ్రూప్ లో పెట్టా, చాలా బాగుంది సినిమా, కావాలంటే టికెట్లు నేను పెడతా, అందరూ చూడాల్సిన సినిమా, ఒక్కసారి మీరు వెళ్ళండి, నచ్చపోతే నీకు టికెట్ డబ్బులు కూడా నేను ఇస్తా అని చెప్పి గ్రూప్ లో పెట్టిన తర్వాత దే వెంట్ అండ్ వాచ్ ది మూవీ. దే లైక్ సూపర్. మా అమ్మ అందరూ ముసలోళ్ళు అందరూ గుంపులు వెళ్ళారు. ఎవ్రీవన్ ఆర్ రియల్లీ హ్యాపీ. మా ఫాదర్ కూడా థియేటర్కి వెళ్ళలేదు కానీ ఎప్పుడైతే హాట్స్టార్ లో రిలీజ్ అయిన తర్వాత చూసి, అమెజాన్ హాట్స్టార్ దాన్ని కూర్చొని చూసి ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు రికార్డ్ కూడా చేశారు. యువర్ జస్ట్ క్రైయింగ్ మూవీ చూస్తూ. వాళ్ళకి గుర్తొస్తుంది కదా వాళ్ళ సిస్టర్స్ అని, వాళ్ళని వీళ్ళని. పాపం ఎక్కడో సెంటిమెంట్ ఉంటది. ఎంత మొరిటోడైనా ఎంత మొండోడైనా కానీ ఆయనకు హార్ట్ ఉంటది. ఎక్కడో అక్కడ సెంటిమెంట్ ఫీల్ అవుతారు. నా కళ్ళల్లోనే నీళ్ళు వచ్చినాయి చూసిన ప్రతిసారి, ఎక్కడో కనెక్ట్ అవుతున్నాము. సో అలా ఇట్ వెంట్ రియల్లీ గుడ్. ఏడవద్దనుకున్నా కూడా ఆ సీన్ చూస్తే ఏడుపొస్తుంది. ఖచ్చితంగా ఏడుపు రావాల్సిందే. దిల్ రాజు గారు ఎన్నిసార్లు అన్నారు, అరే చూసిన ప్రతిసారి నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఫస్ట్ టైం మూవీ చూసాం కదా అందరం కలిసి చూసిన తర్వాత, సరే ఎవరు రాలేరు క్రౌడ్ అంటే దిల్ రాజు గారు అన్నారు, నన్ను నమ్మండి, ఇప్పుడు వీళ్ళు చూసారు కదా, వీళ్ళు 10 మందికి చెప్తారు, అది అలా 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 పెరుగుకుంటూ పోతుంది, కాదు చూడండి అని. ఆయనకి ఎంత విజనరీ అండి. లైక్ సో వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్. సో ఆయన ఎలా చెప్పారో అలా సీటింగ్ కెపాసిటీ పెరుగుతూనే ఉంది. ఎవ్రీడే పెరిగి 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 20-25 days వరకు పెరుగుతూనే ఉంది. కట్ చేస్తే స్క్రీనింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వాళ్ళతో కమిట్మెంట్ ఇచ్చేసారు. ఈయన ఈ డేకి నేను ఇచ్చేస్తానని చెప్పి కమిట్మెంట్ అయిపోయింది. కట్ చేస్తే సినిమా ఏమో భారీ హిట్ అయిపోయింది. అమెజాన్ కమిట్మెంట్ డేట్ దగ్గరకు వచ్చేసింది. ఆయన రిలీజ్ చేసేసాడు రాత్రి. రిలీజ్ చేశారు. ఇంకా పీపుల్ ఎవరైతే చూడలేదు ఊర్లో, వీళ్ళు తెరలు కట్టడం స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ పొలిటికల్ పార్టీస్ యూజ్ చేసుకోవడము, తెరలు కట్టడము, ఎన్నో కుటుంబాలు దగ్గర అవడము. సో ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ బల్గం. పవన్ కళ్యాణ్ గారు మీ పైన హ్యాండ్ వేసి ఇలా దిగారు కదా. ఇది వచ్చి భీమ్లా నాయక్. భీమ్లా ఆ. నాయక్ మూవీలో షార్ట్ అయింది. షార్ట్ అయిన తర్వాత దెన్ హి కేమ్ టు మీ, సంజయ్ వచ్చారు. సంజయ్ దెబ్బ తాకిందంటే లేదు సార్ ఐఎమ్ ఫైన్. షార్ట్ అయిన తర్వాత అక్కడ పక్కకు వచ్చిన తర్వాత ఇట్లా భుజం మీద చేశారు. ఇంకేంటి విషయాలు, ఫాదర్ ఎలా ఉన్నారు, ఇంకేం చేస్తున్నారు, ఇంకా అంత హ్యాపీనా అంటే లేదు సూపర్ సార్ అంత హ్యాపీ. ఇంకా కరెక్ట్ టైంలో త్రివిక్రమ్ గారు కూడా వచ్చారు దగ్గరికి. విక్రమ్ ఇక్కడ రా, సంజయ్ నా మనిషి, చూసుకో, నాకు చాలా కావాల్సిన మనిషి అని కూడా చెప్పారు. కానీ ఆ రోజు చెప్పారు కానీ నేను గుంటూరు కారం చేస్తున్నా గానీ త్రివిక్రమ్ గారికి ఎప్పుడు నేను ఇట్లా పవన్ కళ్యాణ్ గారు చేశారని నేను చెప్పలేదు. నో, నేను మళ్ళీ జనరల్ గానే వెళ్ళాను, వెళ్ళి యాక్టింగ్ చేసి మళ్ళీ ఇంప్రెస్ చేయించుకున్నాను. ఇప్పుడు కూడా ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్పాలని అనుకోవట్లేదు. ఎందుకు అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు? ఇప్పుడు మనకేంది, మనం వచ్చిన క్యారెక్టర్ బెస్ట్ యాక్టింగ్ చేసి ఇచ్చేయాలి. దట్స్ ఇట్. బాగా యాక్ట్ చేస్తే దే విల్ లైక్ ఇట్. దే విల్ డెఫినెట్లీ లైక్. అప్పటి నుంచి సంజయ్ అని పిలవడం. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, బాలకృష్ణ గారితో ఎలా? బాలయ్య గారితో 3 సినిమాలు చేశాను. జయసింహ, అఖండ అండ్ రీసెంట్ గా భగవంత్ కేసరి. అఖండలో ఎంట్రీ నాతో మిలిటరీ ఆఫీసర్ మేజర్ చేశాను. అప్పుడు కూడా అరే నేనే నేను ఎలా అంటే అఖండలో మూవీ నాతోనే స్టార్ట్ అవుతుంటే నీతోనా కాదు బాలయ్య గారు కదా పొలంలో ఇలా తీస్తారు. అరే భయ్యా ఫస్ట్ నేను ఉంటాను భయ్యా. సో అక్కడ కూడా నాకు రికగ్నిషన్ రాలేదు, గుర్తింపు రాలేదు. ఎక్కడో సినిమా వాళ్ళు డీప్ గా చూసే వాళ్ళు గుర్తుపెడతారు కానీ జనరల్ కి దగ్గర రాలేదు, నాకు గుర్తింపు లేదు.
దానికి జనాలు కూడా అయితే ఆ, గుర్తుపట్ల. మీకు జై సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది, తమిళ నుంచి ఒక విలన్ ని పిలుస్తారు, ఒక తమిళ్లో మాట్లాడతాను నేను. హ్మ్. సో అది కూడా ఒక మంచి క్యారెక్టర్. హ్మ్. కట్ చేస్తే భగవంత్ కేసరి. అవును. భగవంత్ కేసరిలో ఈ బలగం రిలీజ్ అయిన తర్వాత అనిల్ రావుపూడి గారిని కలవడం జరిగింది అక్కడ. సార్ నేను సంజయ్ ఇట్లా బలగంలో చేసి, బలగంలో ఏ క్యారెక్టర్? అదే సార్ బైక్. ఓ సంజయ్ని లీడ్ గా పెట్టేసాను. ఓకే. సంజయ్ని లీడ్ గా పెట్టింది, మిగతా అంతా గ్రూప్. సంజయ్ని లీడ్ గా పెట్టేసాను. ఇప్పుడు కట్ చేస్తే ఆ షూట్ జరిగింది, అది కూడా ఒక పెద్ద హిట్. నేను బాలయ్య గారు మేము కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. చూడు అంటే నేను వితౌట్ డైలాగ్ నేను యాక్ట్ చేయడము పబ్లిక్ ఎంత ఇష్టపడ్డారో. దేవర్ లిటరలీ లాఫింగ్. అక్కడ ఎంత భయపట్టించాను, ఇక్కడ అంత నవ్వించాను నేను. సో అక్కడ వేరియేషన్ వల్ల నాకు బాగా రికగ్నైజేషన్ వచ్చింది భగవంత్ కేసరి. బట్ వెరీ వెల్. ఓకే. బాలయ్య బాబు గారు మాట్లాడుతున్న బాలయ్య బాబు గారితో ఈ సీన్ జరిగేటప్పుడు సేమ్ అదే, ఏమంటాడు మా అంటే తిడతాడు అంతే కదా, ఏమైతుంది ఏం కదలే, చలో మా నాన్న తిట్టిండు అనుకుంటా, లేకపోతే మా బ్రదర్ తిట్టిండు అనుకుంటా అని ధైర్యం, పాజిటివ్ అంటే ధైర్యం చేసిన. ఇట్లా ఉంటది, ఇట్లా కాలర్ పట్టుకుంటూ లేపుతాడు అనమాట. నా దగ్గర ఇట్లా ఉంటది, సార్ మీకు కళ్ళు చూస్తే భయం అవుతుంది అన్న నేను. నిజమా? మరి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అని కామెడీ చేస్తున్నాడు, మరి అమ్మాయిలకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఏమో సార్ నాకు తెలియదు. ఈజ్ లైక్ వెరీ ఫన్నీ గై. యాక్టర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తాడు, వెరీ ఫన్ ఉంటాడు, చాలా జెన్యున్ పర్సన్, ఉన్నట్టు మాట్లాడతాడు, క్యారవాన్ లో వెళ్ళడు, ఎప్పుడు ఆ సెట్ లోనే సెట్ లో అక్కడ బయట కూర్చొని ఉంటాడు, రిలాక్స్ అవుతుంటాడు. షార్ట్ అంగన్ వస్తాడు చేసుకుని, అంటే ఎప్పుడు షార్ట్ లో డైరెక్షన్ లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వడు. ఈ డైలాగ్ ఇది కాదు ఇలా పెడదామని కూడా అన్నాడు. డైరెక్టర్ ఏం చెప్తే రావాలి, చేసుకొని వెళ్ళిపోవాలి, ఎవరైనా నచ్చితే వాళ్ళతో మాట్లాడాలి, అంతకంటే ఏమీ లేదు. అలాగే ఆయనతో నేను మాట్లాడాను, ధైర్యం చేసి మాట్లాడాను. దాని తర్వాత కూడా సంజయ్ ఇక్కడ రా అని చెప్పి భుజం పైన చేసి అందరి ముందు ఇలా తీసుకెళ్లి వాళ్ళ మేనేజర్ కి సంజయ్ నంబర్ తీసుకొని చెప్పి నంబర్ తీసుకోవడం జరిగింది. సో నా లక్ బాగుంటది ఎక్కడికి. సో సో అలా అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారితో చేసే కానీ ఆయన కాంబినేషన్ లేకుండా ఒక డైలాగ్ ఉంటది, మన ఇది రీసెంట్ గా రిలీజ్ అయింది కదా చిరంజీవి గారిది, హిట్ అవ్వలేదంతా, ఆచార్యలు చేసే డైలాగ్ ఉంటది కానీ ఆయన కాంబినేషన్ లేకుండా. కలిసారా మీరు? నేను కలవలేదు, కలుస్తాను ఇంకా చాలా అంటే ఇండస్ట్రీలోకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. చిన్నప్పుడు ఏమైందంటే ఇంటి దగ్గర షూటింగ్ అవుతుంటే కొండపైకి వెళ్ళి అలా ఫ్రెండ్స్ అందరం కలిసి షూటింగ్ చూసాం. షూటింగ్ చూసినప్పుడు తెలియకుండా స్లిప్ అయ్యి కింద పడిపోయాను. ఇక్కడ ఆపరేషన్ ఉంటుంది, కింద పడిపోయాను. ఫ్రెండ్స్ అందరు జంప్, నేను ఒక్కరిని అక్కడ పడిపోయి ఉన్నాను. అక్కడ లోకల్ వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సో చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు షూటింగ్ చూస్తూ పెరిగాను. ఈజ్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ ఎప్పటికీ. ఓకే. ఇప్పుడు వెబ్ సిరీస్ ఇంకా చేస్తున్నారా? అతిథి రీసెంట్ గా హిట్ అయిపోయింది. అంతా రాజస్థాన్ లో చేసాం షూట్. అది రాజస్థాన్ చాలా చాలా ఖర్చు పెట్టారు ఆ సెట్ కి. చాలా రోజుల తర్వాత వేణు గారు కూడా నేను అడిగాను ఏందన్నా వెళ్ళిపోయావు అట్లా సడన్ గా అంటే, ఏ లేదురా అంటే బిజినెస్ ఉండే దాంట్లో ఇంకా బ్లాక్ అయిపోయాను అంతే. ఈసారి ఇంట్రోవర్ట్, ఎక్కువ మాట్లాడు, క్లోజ్ అయితే మాత్రం చుక్కలు చూపించేస్తాడు, కామెడీ సతాన్స్తూనే ఉంటాడు, ఫుడ్ దగ్గర సతాన్స్తాడు, ఇట్లా అంటాడు అట్లా అంటాడు. ఫుల్ క్లోజ్. అక్కడ రాజస్థాన్ లో ఉన్నాం కదా 4-5 days, ఫుడ్ అక్కడే రాజస్థాన్ లో మొత్తం మంచి ప్యాలెస్ లో, బ్యూటిఫుల్ ప్యాలెస్, వెరీ వెల్, బాగుండే, వాస్ గుడ్. ఓకే. ఓకే. అంటే మీరు పోలీస్ క్యారెక్టర్ లా చేయడము ఎక్కువ ఇష్టమా లేకపోతే విలన్? డిపెండ్స్ ఆన్. అంటే నాకు షేవింగ్ ఇప్పుడు లుక్ బట్టి క్యారెక్టర్స్ వస్తాయి. అవును. గుంటూరు కారణం వల్ల షేవింగ్ చేసేసుకున్నాను. అది ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ మూమెంట్ లో మన లుక్స్ సార్ ప్రెసెంట్ లుక్ పంపించండి అని అడుగుతారు. ఆ లుక్ తగ్గట్టు క్యారెక్టర్స్ పడతాయి. ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ వాట్ ఐ సెడ్. ప్రతి సినిమాలో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ ఎ లర్నర్. నాకు రాదు పూర్తిగా, నాకు యాక్టింగ్ రాదు, నేను నేర్చుకుంటూనే ఉంటాను. నేర్చుకునేటోనికే లైఫ్ ఉంటదండి, వచ్చు అనే విరవీగటోనికి ఉండదు. దిస్ ఇస్ ఇండస్ట్రీ, వెరీ సెన్సిటివ్ ఇండస్ట్రీ. అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కరెక్ట్. అది మాత్రం. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఎదురయ్యాయి మీకు? అవమానాలు? అయ్యో అబ్సల్యూట్లీ. ఎక్కడ సినిమా ఎందుకుండే అండి, సినిమా ఇట్ట అంటే 10 ఏళ్ళు మన పరిస్థితి ఏంది? హౌ డిడ్ ఐ సర్వైవ్?
మా నాన్న రిచ్ ఉండొచ్చు కానీ ఎక్కడ ఇవ్వరు. చదివించాను పోరాబే అని అన్నారు. నాకు సర్వైవల్ ఎట్లా, డబ్బులు ఇవ్వరు నాకు, ఇప్పుడు కూడా ఇవ్వరు నా ఇంట్లో. అవి నాది నేను కష్టపడతాను, డబ్బులు ఇవ్వలేదు, చదివించాను కదా పో అంతే. ఇచ్చే టైంలో ఇస్తాంలే, మరి సర్వైవల్ లేని పరిస్థితి. ఇప్పుడు అలానే ఉంది. ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇప్పుడు నా కష్టం నాదే, నా అవసరం లేదు, నాకు రూపాయి కూడా వస్తుంది. సో ఈ ప్రాసెస్ లో మనం ఎలా సర్వైవ్ అవ్వాలి? ఇండస్ట్రీకి వచ్చా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఏదో ఇచ్చాంలే ఛాన్స్ అన్నప్పుడు తక్కువ డబ్బులు ఇస్తారు, 1000 రూపాయలు 1500 2000 ఇస్తారు, దాంట్లో అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. మరి ఎట్లా మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్? రెస్టారెంట్ బిజినెస్ పెట్టాను, ప్లస్ పెట్టిన ప్రతిసారి ఫ్లాప్ అయింది, లాస్. మళ్ళీ పెట్టాను, మళ్ళీ లాస్, మళ్ళీ పెట్టా, మళ్ళీ లాస్. కానీ ఐ డింట్ లూజ్ మై హోప్. ఎప్పుడు హోప్ లూజ్ అవ్వాలి. ఇప్పటికి రెస్టారెంట్ పెట్టా, ఇప్పుడు నవ్ ఇట్స్ ఎ హిట్. సక్సెస్ టేక్స్ టైం. కానీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, ఈ బిజినెస్ అను ఆ బిజినెస్ అని ఏదో ఒకటి పిచ్చి బిజినెస్ చేయాలి. డబ్బులు అంటే బిజినెస్ కున్న పవర్ ఏంటంటే యుల్ గెట్ డైలీ ఇన్కమ్. డైలీ డబ్బులు కనిపిస్తుంటాయి, జాబ్ లో మంత్లీ కనిపిస్తుంటాయి. ప్రతి ఫస్ట్ 20 days అయిపోతే లాస్ట్ 10 days అసలు డబ్బులు అందరూ తెలిసిన సీక్రెట్. బిజినెస్ లో ఏంటంటే డబ్బులు కనిపిస్తుంటది, కానీ బిజినెస్ సెటప్ చేయడానికి టైం ఇవ్వాలి. యూ షుడ్ గివ్ టైం. టైం ఇచ్చి సెట్ చేయాలి ప్రాసెస్. నాకు రెస్టారెంట్ ఉంది, ఒక షవర్మా స్టోర్ ఉంది ఓయి కాలనీలో, మణికొండలో, చాలా ఫేమస్, 12 years నుంచి ఉంది. దాన్ని ఆటోమైజ్ చేశాను. ఐ మేడ్ హిమ్ బిజినెస్ పార్ట్నర్. ఎందుకంటే నాకు టైం లేదు వెళ్ళడానికి, స్మార్ట్ గా చేశాను. అరే బాబు నెలకింత అంతే, నువ్వు యూ ఎర్న్, నీకు వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, యూ బి ఎర్న్, నీకు నువ్వు సంపాదించుకో అని ఒక సెట్ చేసి ఒక ప్రాపర్ ఆటోమేటిక్ ప్రాసెస్ చేసేసాను. సో అది అలా. అప్కమింగ్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ మీకు గుంటూరు కారము ఇవన్నీ రిలీజ్ ఉన్నాయి కదా, ఒక 2-3 movies. మీకు గుంటూరు కారంలో మహేష్ బాబుతో చేయడం ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ టైం మహేష్ బాబు గారితో, అంటే మహేష్ బాబు గారితో నేను జనరల్ గా సెంటిమెంట్ అని ఫీల్ అవుతాను. అంటే నాకున్న 10 years ఎక్స్పీరియన్స్ లో ఆయనతో చేసిన, అంటే నాలాగా క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ చాలా మూవీస్ తర్వాత సెటిల్ అయిపోయారు. సో అది నా పర్సనల్ సెంటిమెంట్. అది ఎవరిని అనట్లేదు, కానీ ఆయనతో చేస్తే బాగుంటుంది, ఆయన కాంబినేషన్ చేస్తే బాగుంటుంది అని నాకు ఎప్పటి నుంచి ఉండే. సో అదే ప్రాసెస్ లో నాకు ఈ ఆపర్చునిటీ, జస్ట్ రాజస్థాన్ కి వెళ్ళి అతిథి వెబ్ సిరీస్ చేసి రాగానే, ఎయిర్పోర్ట్ కి రాగానే కాల్ వచ్చింది. ఇలా అనుకుంటున్నారు, అప్పటికి నాకు లాంగ్ బియర్డ్ ఉంటుంది అతిథిలో చూస్తా మీరు, కానీ మీరు గడ్డం తీసేసారని అడిగారు. అదే అప్పుడు గడ్డం తీయాలి, మళ్ళీ గడ్డంతో వచ్చే సినిమా మరి ఏంది పరిస్థితి. సో ఇట్లా డ్రాస్టిక్ డెసిషన్స్ ఉంటాయి, సడన్ షాక్స్. సో అలాగే మూవీ ఆఫీస్కి వెళ్ళాను, గుంటూరు కారం మూవీ ఆఫీస్కి వెళ్ళేసి కో డైరెక్టర్ గారితో మాట్లాడాను. భయ నా క్యారెక్టర్ కొంచెం అంటే బాగుంటుందా, డైలాగ్స్ ఉంటాయా, మీరు ఏమంటారు ఒక్క మాట చెప్పండి అని. ఎందుకంటే ఆల్రెడీ భీమ్లా నాయక్ చేసే కదా, వాళ్ళ డైరెక్షన్ టీం నాకు తెలుసు. సంజయ్ నన్ను నమ్ము, బాగుంటది, హీరో కాంబినేషన్, డైలాగ్స్ ఉంటాయి, బ్లైండ్ గా చెప్పింది, జస్ట్ డూ. వెళ్ళాను, క్లీన్ షేవ్, నెక్స్ట్ డే షూట్. సో అలా మహేష్ బాబు గారితో ప్రాసెస్ బాగుంది. సో సెకండ్ థర్డ్ డే ఆయన కాంబినేషన్ సూపర్ ఉంటది, డైలాగ్ భలే ఉంటది, అది క్యారెక్టర్ సూపర్ ఉంటది, కొంచెం పవర్ఫుల్ ఉంటది. ప్లస్ నేను ఎలా అయితే డైలాగ్ చేస్తా మళ్ళీ దానికి పంచిస్తారు ఆయన. సో మంచి ఉన్నంతసేపు బాగుంటుంది క్యారెక్టర్, మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. ఇట్ వెంట్ రియలీ గుడ్, బాగుండే. సో వాళ్ళతో ఆల్ వేర్ రియలీ గుడ్. అలా ప్రాసెస్ లో సెట్ లో కూర్చున్నప్పుడు మన శ్రీలీల గారు ఉన్నారు కదా, శ్రీలీల గారు వచ్చారు. ఆల్రెడీ భగవత్ కేసరిలో చేశారు కదా, భగవత్ కేసరి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, హిట్ అయింది. కూర్చొని నా పని నేను ఇట్లా చేసుకుంటున్నా ఫోన్ లో, సడన్ గా వచ్చారు. ఎందుకు వచ్చింది, నేనేం చేయలేదు కదా, అసలే వెళ్ళలేదు నేను అమ్మాయిల జోలికి. బాబు ఎందుకు వచ్చింది, సార్ మీరు చాలా బాగా చేశారు భగవత్ కేసరిలో, యూ హావ్ వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్స్, సూపర్ ఉంది మీ క్యారెక్టర్ అని చెప్పి వెళ్ళిపోయారు. అరే ఐ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. వావ్, ఒక యాక్ట్రెస్ వచ్చి నాకు చెప్పింది, పక్కన ఫ్రెండ్స్ కూడా ఉండారే, సూపర్ అన్న సూపర్ అన్న. సో ఆ ప్రాసెస్ లో అదే రోజు సాయంత్రము మహేష్ బాబు గారితో ఫైట్ సీన్ ఉండే, నన్ను తంతే వెళ్ళి చైర్ పైన పడాలి. చైర్ పైన పడ్డాను, కొంచెం దెబ్బ తాకింది, సౌండ్ లెఫ్ట్ సైడ్ యాంకిల్ దెబ్బ తాకింది. ఒరిజినల్ చైర్స్ ఉన్నాయి. ఈవెన్ శ్రీలీల గారు కేమ్ రన్నింగ్, ప్రకాష్ రాజు గారు కేమ్ రన్నింగ్. పాప వచ్చి ప్రకాష్ రాజు గారు జస్ట్ ప్రెస్డ్ ఆర్ యూ ఓకే, అసలు ఓకే ఓకే. శ్రీలీల గారు షీఈ్ అ డాక్టర్, అందరు తెలిసింది కదా, షీఈ్ ఆల్రెడీ డాక్టర్. యా, షీ కేమ్ ఫాస్ట్, లైక్ సో స్వీట్ ఆఫ్ హర్, అరే సూపర్ హ్యూమన్ బీయింగ్.
అంటే తను ఒక హీరోయిన్ స్టేటస్ లో ఉంది. షీ మే బి ఏ డాక్టర్ గానీ అందరూ రారు అక్కడ. రారు, అవును. ఒక ఆర్టిస్ట్ దగ్గరకు వచ్చి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. అవును. వచ్చి రెస్పాండ్ అయ్యి షీ కేమ్ కాటన్ తీసుకొచ్చి క్లీన్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి షీ చెక్ ప్రెస్ చేసి నో ఇట్స్ ఓకే, ఏం టెన్షన్ లేదు, స్ప్రే తిమ్మన్నది, స్ప్రే తెచ్చి స్ప్రే కొట్టేసి సంజయ్ ఇట్స్ ఓకే యువర్ ఫైన్, ఏం కాదు అని చెప్పేసి అరే సూపర్ ఇంప్రెషన్, సూపర్ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్లీ. అది ఉండాలి కదా, ఎంత డాక్టర్ అయితే నీకు యువర్ హీరోయిన్ స్టేజ్, ఒక యాక్టర్ స్టేజ్ లో ఉన్నావు, పెద్ద పెద్ద హీరోతో మాట్లాడుతున్నావు, నీ సర్కిల్ వేరే, నీది వేరే, నీ స్టేటస్ వేరే, బట్ స్టిల్ యూ కేమ్ దేర్ అండ్ స్పోక్ విత్ మీ. సో దట్ ఇంప్రెస్డ్ మీ, లైక్ షీఈ్ ఎ సూపర్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి మనిషి అని నాకు అలా ఇప్పటి వరకు చూసిన హీరోయిన్స్ లా. యా, అదే ఐ ఆల్వేస్ హావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హర్. షీఈ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, నెక్స్ట్ ఇంకేం రిలీజ్ కున్నాము? నెక్స్ట్ రజాకర్ అనే మూవీ చేశానండి. రజాకర్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ హైదరాబాద్ అప్పట్లో మనకి ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది కానీ హైదరాబాద్ కి ఫ్రీడమ్ రాలేదు, ఇవ్వలేదు, టుక్ టైం. అప్పుడు రజాకర్స్ రూల్ చేస్తుండే. రజాకర్ అంటే ఎక్స్టార్షన్, టార్చర్, పీపుల్ ని టార్చర్ చేయడము, ఇవన్నీ ఉండే. సో ఆ వాస్తవాలు చూపియాలి అని చెప్పి డైరెక్టర్ గారు యాట సత్యనారాయణ గారు, గూడూరు నారాయణ గారు ఏమో ప్రొడ్యూసర్, బీజేపీకి సంబంధించిన ఆయన భువనగిరి కాన్స్టిట్యున్సీలో మన ఎమ్మెల్యేగా ట్రై చేశారు. సో యాట సత్యనారాయణ గారు వచ్చేసి మన అప్పుడు సీరియల్స్ కి వర్క్ చేశారు. వెరీ గుడ్ పర్సన్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి. సో ఆయనకి ఏంటంటే వాస్తవాలు చూపించాలి, ఉన్నది ఉన్నట్టు చూపించాలి పబ్లిక్ కి. అక్కడ ఏం ఎక్స్ట్రా ఏం లేదు, అసలు ఏం జరిగింది దాంట్లో ఉన్న దాంట్లో కంపాక్ట్ చేసి ఉన్న వాస్తవాలు ఉన్నది ఉన్నట్టు చూపించాలనే దాంట్లో రజాకర్ అనే సినిమా అనౌన్స్ చేశాడు. చాలా బాగా చేశారండి, క్రేజీ. పాన్ ఇండియా ప్రాజెక్ట్, టోటల్ రామోజీ ఫిల్మ్ సిటీలో అయింది. రామోజీ ఫిల్మ్ సిటీ పక్క చుట్టుపక్కల అంతే, మొత్తం అక్కడ అయింది. చాలా బాగుంటది, దానిలో సెంటిమెంట్ సాంగ్ బాగుంటది. రీసెంట్ గా రిలీజ్ చేశారు. నా పోస్టర్ ఉంటది, ఒక చిన్న చేతిలో ఒక చిన్న పాప ఉంటది, ఈ చేతిలో గన్ ఉంటది. ఐ ప్లేడ్ యాజ్ ఎ రజాకర్. నా రోల్ వరకు నేను చేశాను. చాలా పవర్ఫుల్ ఉంటది, ఉన్నంతసేపు నాకు చాలా పవర్ఫుల్ రోల్. సూపర్. అండ్ డైరెక్టర్ గారు కూడా అరే సంజయ్ బాగా చేశాడు అని ఒక ఆర్ట్ డైరెక్టర్ తో చెప్తే ఆయన వచ్చి నాకు చెప్పారు, నన్ను బాగా చేసావని చెప్పారు, యూ డిడ్ వెరీ వెల్, సంజయ్కి ఇంకా స్కోప్ ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండు అని అనిపించింది అంటే. నేను చాలా నా మాట చెప్పారు కదా, ఈ సినిమా కాబట్టి నెక్స్ట్ సినిమాకి ఇస్తాడు, ఏముంది. ఈ ఫెల్ట్ దట్ ఐ డిడ్ వెల్. సో అలా రజాకర్ మూవీ కంప్లీట్ అయింది. తర్వాత ఒక చిన్న మూవీస్ 5 to 6 మూవీస్ అవుతున్నాయి, షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు డేట్స్ ఇవ్వాలి. రీసెంట్ కూడా ఒక 2 మూవీస్ నుంచి కాల్ వచ్చింది. గోయింగ్ ఆన్, ఆల్ గుడ్. ఎక్కడికి వెళ్ళినా పాజిటివ్, ఎక్కడికి వెళ్ళినా సంజయ్ నీకుంది, సంజయ్ నీకుంది, డేట్స్ చెప్తాము అంతే. చూడగానే సంజయ్ని గుర్తుపడుతున్నారు, అది చాలు నాకు. ఇంతకుముందు గుర్తుపట్టే వాళ్ళు కాదు, అది చాలా కష్టము. మళ్ళీ చెప్పుకొని సార్ ఈ సినిమాలో నేను చేశాను సార్, నా వీడియోస్ చూడండి సార్, మీరు వీడియోస్ పంపించండి, చూసి మేము తర్వాత ఫోన్ చేస్తాం మనం. ఇప్పుడు గుర్తుపడుతున్నాను నన్ను, అది చాలు, నేను దూసుకుంటూ వెళ్ళిపోతా అంతే. ఈ 2024 దేవుడి దయ వల్ల 2023 లాగానే బాగుంటుంది, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ నాకు బాగుంటే ఇంకా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడుకుందాం. అంటే కొన్ని నేమ్స్ చెప్తాను, వాళ్ళ గురించి ఒక 1 word లో. ఓకే, మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్ ఎ లెజెండ్. ఎంతో మందిని ఇంట్రొడ్యూస్ చేశారు, అంటే ఏమీ లేని స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి వచ్చారు. సో ఐ రెస్పెక్ట్ హిమ్, రెస్పెక్ట్ఫుల్ పర్సన్. బాలకృష్ణ, బాలయ్య బాబు, జై బాలయ్య, జై బాలయ్య. ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా ఆయన పేరు, ఎక్కడికి వెళ్ళినా అది ఏడు అనకాపల్లి వెళ్ళు, అమెరికా వెళ్ళు, జై బాలయ్య అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది ఆయన పేరు. సో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ ఈజ్ ఎ పవర్, అంటే వెరీ హంబుల్ పర్సన్, జోవియల్ పర్సన్. ఈజ్ ఎ జోవియల్ పర్సన్, హంబుల్ అండ్ జోవియల్ అండ్ అండర్స్టాండింగ్ పర్సన్. ఓకే, డైరెక్టర్ వేణు గారు క్లారిటీ, he has a clarity. ఆయన చూస్ చేసుకున్న సబ్జెక్ట్ లో ఆయన క్లారిటీ ఉంది. ఇప్పుడు డిమాండ్ పొజిషన్ లో ఉన్నారు. ఈవెన్ చాలా మంది హీరోస్ ఆర్ ట్రైయింగ్ టు వర్క్ విత్ హిమ్. సో ఆయన క్లారిటీ ఉంది, ఆయన చేసే ప్రతి దాంట్లో ఒక క్లారిటీ ఉంది. ఐ సే ఈజ్ ఎ క్లారిటీ పర్సన్. ఓకే, హీరో వేణు గారు నిజంగా కామెడీ చేస్తుంటాడు ఆయన. ఫుల్ జోవియల్, ఫనీ జోవియల్. సెట్ కి వచ్చేసరికి యాక్షన్ అనేసరికి ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతారు. యాక్షన్ కట్ అయినసరికి మళ్ళీ సతాన్స్తారు.
అరే ఫుల్ జోవియల్ పర్సన్, Okay. ఫుల్ అంటే ఫుల్ జోవియల్. యా. ఓకే, దిల్ రాజు గారు. దిల్ రాజు గారుతో అంత ఇంటరాక్షన్ లేకుండే కానీ Hmm. అంటే ఈజ్ ఎ వర్క్ హాలిక్. Hmm. వస్తాడు ఆయన ఆయన వర్క్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఈజ్ ఎ వర్క్ హాలిక్. Hmm. అంటే ఒక క్లారిటీ వర్క్ హాలిక్. ఓకే, త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారు అరే వా, మాటల మాంత్రికుడు. Ah. అమ్మో, ఈజ్ వెరీ గుడ్ మెమరీ పవర్ అండ్ Hmm. ఆయన క్లారిటీ ఉంది. Hmm. దట్ క్లారిటీ, ఏం చేస్తున్నాడు ఏంది అక్కడికే మాటలు రాసిస్తారండి సెట్ లో. Ah. వెరీ ఇంటెలిజెంట్, Hmm. వెరీ ఇంటెలిజెంట్. హీస్ ఇంటెలిజెన్స్ అట్ ది పీక్స్. త్రివిక్రమ్. Okay. యా. శ్రీలీల. శ్రీలీల మోస్ట్ హంబుల్ పర్సన్, జెన్యూన్, డౌన్ టు ఎర్త్. అంతేనా? Yes. అంటే ఫేవరెట్ హీరోయిన్ అయిపోయిందంట. Yes, she is. Yes. ఓకే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. మిమ్మల్ని ఇలా మళ్ళీ చూడడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. Always, every time. ఇలా మీరు ఎన్నో ఇంకా మూవీస్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయి అలా రాకెట్ లాగా అలా దూసుకోవాలి మీరు. ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి నేను. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. Thank you. చూసారు కదండి సంజయ్ గారితో ముచ్చట్లు. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ రచన. చూస్తూనే ఉండండి 6 TV.